గైస్ మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈరోజు మా మామయ్య గారు చూసారండి, పొద్దున్న నుండి చెరువు చుట్టూ చెత్త కోతున్నాం. ఇదిగోండి ఆ పక్కన కోసాం, ఆ బారు ఎక్కేసుకుంటూ వచ్చాం. నేను తీయట్లేదులే మా బట్టలేమని. అదిగో ఆ బారు అక్కడ చూసారండి, అది తూడది. ఈ యువతల పక్క కూడా బాగా పట్టేసింది, గట్ల మీద వేసాం. యువతల పక్క చూడండి, గట్ల మీద వేసామా, కనిపిస్తుందా? సో ఇది చాలామంది అంటారు తూడు ఉంటే మనకి ఇది గడ్డి చేప తినేద్దే, తెల్ల చేప తినేద్దే, కట్ల తినేద్దని ఒక యూట్యూబర్ కూడా చెప్పారు ఆయన. మరి నా చెరువులో తెల్ల చేప ఉంది, గడ్డి చేప ఉంది, ఏమావా మన చెరువులో కూడా ఉంది, మరి తింటలేదండి అది. అదే నాకు తెలియట్లేదు అసలు. గడ్డి చేప కూడా ఉంది నా దాంట్లో, దగ్గర దగ్గర 200 శాలరీలు ఉన్నాయి. ఆ గడ్డి తూడు తింటలా, పక్కన ఉన్న గడ్డి ఇగో ఈ గరికి తినేసింది. మళ్ళీ చూడండి, గరికి నరికింది, అవతల గరికి నరకలా. మళ్ళీ తూడు నరకలా, తూడు అంటారు చూడండి, ఆ తూడు బూడు అంత ఉంది, అసలు చెరువు నిండా పాకేసింది ఎదర. మరి అది తింటలా, మరి ఏంటో నాకైతే అర్థం కాలే. మరి మేము అనుకోవడం ఏంటంటే మేత వేస్తున్నాం, మేతకు అలవాటు పడిపోయి ఉంటుంది అని అయితే నేనైతే అనుకోవడం జరుగుతుంది. సో తెల్ల చేప కూడా గడ్డి తింటది, తూడు తింటది అనేది అబద్ధమే నాకు తెలిసి. ఎందుకంటే మా చెరువులో బూడు అంత ఉంది, తినాలిగా, మరి ఏం తింటలా మరి. సో దాని మూలంగా అయితే డెఫినెట్లీ కొంతమంది అంటున్నారు ఈ సైజు గడ్డి కూడా ఇలా గడ్డి ఉన్నా సరే తూడున్నా తినేస్తే తెల్ల చేప అని అంటున్నారు. మరి ఒక నిమిషం అని మరి తింటదే అనేద్ది అంటున్నారు. మరి మరి దాంట్లో అయితే తినలేదు, మేతకి అలవాటు పడిపోయిందేమో అని నేను అనుకుంటున్నాను. మరి చూడాలి, దాన్ని కూడా ఎక్స్పెరిమెంటల్గా చేస్తాను నెక్స్ట్ హార్వెస్టింగ్. సో మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. అలాగే మీరు ఎవరి దగ్గర అయినా సరే చేప పిల్ల కావాలంటే మన దగ్గర అయితే ఉంది. కొత్త పిల్ల ఉంది, పాత పిల్ల ఉంది, కట్ల, శీలావతి, బొచ్చే, రాగండే, పండుగప్ప, ఈ పిల్ల అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉంది. పంగాస్ కూడా అవైలబిలిటీగా ఉందండి. మంచి రకమైన పిల్ల ఉంది మన దగ్గర, అందమైన రకమైన పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు బీటెక్ ఫిష్ ఫార్మర్. సబ్స్క్రైబ్.